హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనము. ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చాలు, హల్లెలూయా. హల్లెలూయా. ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా. ఆతిథ్యము చాలామంది కూడా క్రికెట్ కోసం కావచ్చు, వాలీబాల్ కోసం కావచ్చు, రకరకాల ప్రోగ్రామ్స్కు, రకరకాల కార్యకలాపాలకు ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు ఏమిస్తాయి? ఆతిథ్యం ఇస్తాయి. షెల్టర్ ఇచ్చేసి ఇక్కడ ఆ కార్యక్రమం జరగడానికి, ఆ ప్రోగ్రాం అంతా వీళ్ళ ఆధ్వర్యంలో కండక్ట్ చేసేసి సక్సెస్ఫుల్ చేయడానికి రకరకాల సమయాలను ఎంచుకొని ఆ సమయంలో అయ్యే ఖర్చు కావచ్చు, ఆ యొక్క సెక్యూరిటీ కావచ్చు, సమస్తము కూడా ఆ దేశ ప్రభుత్వం కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇయ్యడానికి సిద్ధపడుతూ ఉంటాయి. హల్లెలూయా. చాలా సంతోషంగా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే అంత గొప్ప క్రికెట్ మ్యాచ్కి ఒకవేళ మన దేశము, మన రాష్ట్రము, మన ప్రాంతము కనుక మన ఉప్పల్ స్టేడియంలో కూడా రకరకాలుగా క్రికెట్ మ్యాచ్లు అనేవి జరుగుతూ ఉంటాయి. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది, మన దేశం నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ ద్వారానే వీళ్ళిచ్చే ఆతిథ్యము ద్వారా ఆ యొక్క మ్యాచ్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళ ఆధ్వర్యంలో కండక్ట్ చేసేసి దాని అంతటిని సక్సెస్ కావడానికి వీళ్ళు సపోర్ట్గా నిలబడతారు. హల్లెలూయా. అలాగే దేవుడు అంటున్నాడు, ఆతిథ్యము చేయడం ఏం చేయొద్దట, మరవకూడదు. చాలామంది ఒకరి దగ్గర ఆతిథ్యం పుచ్చుకోవడానికి ఇష్టపడతారు, కానీ వాళ్ళు ఆతిథ్యం ఇవ్వాలంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి ఇష్టపడతారు, ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి పొందుకోవడానికి ఇష్టపడతారు, ఎదుటి వ్యక్తి నన్ను బాగా చూసుకోవాలని ఆశపడతారు. వాళ్ళ ఇంటికి పోతే నన్ను బాగా చూసుకోవాలా, వాళ్ళకు నాకు మంచి మర్యాద ఇవ్వాలి, మంచి గౌరవం ఇవ్వాలి నాకు అని చెప్పేసి ఆశిస్తూ ఉంటారు. ఆ ఆశించడం తప్పు కాదు. అలాగే మనం కూడా ఏం చేయాలట, నీవు కూడా ఆతిథ్యం ఇవ్వడము, గౌరవం ఇవ్వడము, మర్యాదగా చూసుకోవడం కూడా ఏం చేయొద్దు, మరిచిపోకూడదు. హల్లెలూయా. చాలామందికి ఏముంటుందంటే వీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు, కానీ వీళ్ళకి ఇచ్చేదాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు. వీళ్ళు కోరుకోవడం మాత్రమే తెలుసు, కానీ ఎదుటి వాళ్ళకి ఇవ్వాలనే యొక్క ఆలోచన మాత్రము ఎప్పుడు చేయని స్థితిలో ఉంటారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. హల్లెలూయా. మరి మనుషులకు ఆతిథ్యం ఇస్తేనే ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా తలుసుకుంటారు, మనస్ఫూర్తిగా మనల్ని దీవిస్తారు. ఎవరికైనా బట్టలు లేని వారికి కావచ్చు, తిండి లేని వాళ్ళకు కావచ్చు, రకరకాలుగా షెల్టర్ లేని వాళ్ళకు కావచ్చు, ఒకవేళ వాళ్ళను మనం చేరదీస్తే, ఒకవేళ వాళ్ళను కనుక మనము ఆదరించగలిగితే, ఒక పూట వాళ్ళకు తిండి పెట్టగలిగితే, వాళ్ళ వస్త్రాలే కావచ్చు, వాళ్ళ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకు మనము ఆశ్రయం ఇస్తేనే అది ఆశీర్వాదం అని భావిస్తూ ఉంటాము. హల్లెలూయా. ఏదో ఒక రకంగా దీవెన వస్తుంది, నాకు పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఆశిస్తారు. కానీ దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినారు. మరి దేవదూతలకు ఆతిథ్యం ఇస్తే ఏమైనా బెనిఫిట్ వస్తుందా? దేవుని కోసం ప్రయాసపడితే, దేవునికి స్థానం ఇస్తే, దేవునికి కూడా అవకాశం ఇస్తే, దేవుని కోసం కూడా ప్రయాసపడితే ఏదైనా ఆశీర్వాదం వస్తుందా? చదువుకుందాం ఒక మాట. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి. చాలు, హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము సింధూర వనములో ఆ యొక్క గుడారం వేసుకొని ఉన్నాడు. ఆ గుడారము వాకిట కూర్చున్నాడు, ద్వారము నందు కూర్చున్నాడు. యాక్చువల్లీగా అబ్రహాముకు అప్పటికి కూడా ఇంకా పిల్లలు లేరు, పిల్లలు కలగలేదు. దేవుడైతే వాగ్దానం ఇచ్చినాడు, దేవుడైతే నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా విస్తరించబడతావు, సముద్రపు ఒడ్డున ఉన్న రేణువుల కంటే, ఇసుక రేణువుల కంటే కూడా విస్తారంగా నీ యొక్క
సంతానము లెక్కింప శక్యము కాని విధంగా ఉంటుందని చెప్పేసి దేవుడు ఆశీర్వాదపు వచనాలైతే పలికినాడు, వాగ్దానం అయితే రిలీజ్ చేసినాడు. కానీ వయసు పెరుగుతున్నది, కానీ పిల్లలు మాత్రం కలగలేదు. వయసు పెరుగుతున్నది, పిల్లలు కలగలేదు. ఆయా సందర్భాలలో ఆ సందర్భములో దేవదూతలు దేవుడు వచ్చి ఎక్కడ కనబడుతున్నాడు? ఈయన గుడారపు ద్వారము దగ్గర కనబడుతున్నాడు. హల్లెలూయా. ఈయన గుడారపు ద్వారంలో కూర్చొని ఉండగా దేవదూతలు వచ్చి కనబడుతున్నారు. దేవదూతలు కనబడగానే ఏమంటున్నాడు? నాకు పిల్లలు ఇవ్వలేదు కదా. చాలామంది వేస్తున్న క్వశ్చన్లు ఇవి ఉంటాయి. నాకు పిల్లల్ని ఇవ్వలేదు కదా, ఎన్నోసార్లు వచ్చి నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, ఇసుక రేణువుల కంటే ఎక్కువ అయిపోతుంది నీ యొక్క సంతానం అన్నావు, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువ అవుతుంది అన్నావు, కనీసం ఒక్కరిని కూడా ఇవ్వలేదు అని చెప్పేసి సనిగి గునిగి వాళ్ళు దేవదూతలు కానీ దేవుడు కానీ కనబడ్డప్పుడు ముఖము తిప్పుకున్నట్టుగా లేదు. చాలామంది ఏం చేస్తారంటే సనిగే గుణాలు ఉంటాయి, సనుగుతూ ఉంటారు. దేవుడు కనబడ్డప్పుడు ప్రార్థనలు మనము ఏర్పాటు చేస్తున్నామని చెప్తే ఏమంటారంటే, ఇదివరకు చేసిన ప్రార్థన మూలంగా నాకు వచ్చిన బెనిఫిట్ ఏమున్నది? నాకు పిల్లలు కలిగినారా? నాకు ఆశీర్వాదం వచ్చిందా? నా అప్పులు తీర్చబడ్డాయా? నా ఆర్థిక సమస్యల నుంచి బయటకు వచ్చినానా? మరలా వచ్చి దేవుడు ఏమంటున్నాడు? నా కళ్ళ ఎదుట కనబడుతున్నాడు, ఈయనను చేర్చుకోవాల్సిన అవసరం నాకేమున్నది? మరలా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన ఏర్పాటు చేసినాను రండి అని చెప్పేసి ఆహ్వానిస్తున్నాడు. ఇంకా ఈ ప్రార్థనలో నాకేం జరుగుతుందని రకరకాల ఆలోచన విధానములో అపవాది మనల్ని ఏం చేస్తాడు? బంధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానీ అబ్రహాము ఎంత క్లియర్గా ఉన్నాడంటే, దేవుడిచ్చిన వాగ్దానం మీద ఆయనకి ఏమున్నది? నిరీక్షణ, నమ్మకము, విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. అందుకని ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క దేవదూతలు అక్కడ కనబడగానే ద్వారము దగ్గర కూర్చున్న వ్యక్తి ఆల్రెడీ ఈయనకైనా ఆశీర్వాదం వచ్చిందా? సంపద ఉన్నది, రకరకాలుగా భూములు జాగలు రకరకాలుగా ఉన్నాయి, కానీ పిల్లలు మాత్రము లేరు. అసలు ఆయన కావాల్సింది ఏంటిది? నాకు పిల్లలు కావాలి. ఏం ఆస్తి ఉంటే ఏం లాభం, ఎంత ఉంటే ఏం లాభం, పిల్లలు లేకపోతే వ్యర్థమే కదా, నా ఆస్తికి కర్త ఎవడు అని చెప్పేసి రకరకాలుగా ఆ బాధను భరిస్తున్న స్థానంలో ఉన్నాడు. అయినా కూడా అంత బాధ లోపల ఉన్నప్పటికీ, అంత వేదన లోపల ఉన్నప్పటికీ చాలామంది ఆతిథ్యం ఎప్పుడు చేయడానికి సిద్ధపడతారంటే, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఇచ్చే ఆతిథ్యం మాత్రమే కాదు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మందిరానికి వచ్చే విధానమే కాదు, దేవుడు నీకు ఏదైనా ఆశీర్వాదం ఆలస్యం చేసినప్పుడు కూడా, ఏదైనా నువ్వు కోరుకున్నది ఆలస్యం జరిగినప్పుడు కూడా దేవుని కోసము నీవు నిలబడగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని నీ ఎదుట కనబరుస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క అబ్రహాములో ఉన్న గుణలక్షణం అదే. ఆ ద్వారం దగ్గర ఎండవేళలా కూర్చొని ఉన్నాడు. అప్పుడు వచ్చేసి సడన్ గా ఎవరు ప్రత్యక్షమవుతున్నారు? ముగ్గురు మనుషులు కనబడుతున్నారు. ఆ ముగ్గురు మనుషులు, ఆ దేవదూతలు కనబడగానే వాళ్ళని చూసి, వచ్చింలా మళ్ళీ ఇదివరకు ఎన్నోసార్లు కూడా మీరు వచ్చి ఏం చెప్పినారు? నీకు పిల్లల్ని ఇస్తానన్నారు, నువ్వు ఆశీర్వదించబడతావన్నారు, నీకు నీ సంతాన్ని లెక్క పెట్టలేనంత ఎక్కువైపోతుంది అన్నావు, కనీసం ఒక్కలు కూడా కలగలేదు. ఇన్ని సంవత్సరాలు గడిచినా నాకు వయసు అంతా అయిపోతున్నది, నా భార్యకు వయసు అయిపోతున్నది, ఇంకా పిల్లలు మాకేం కలుగుతారు అని చెప్పేసి సనిగే గునిగే కార్యక్రమాలు అతడు పెట్టుకోలేదు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే, అతనిని చూసి వారి ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ఏం చేస్తున్నాడు? ఈయనకి ఏదో ఆల్రెడీ పిల్లలేదో జరిగినట్టు ఏం చేస్తున్నాడు? వాళ్ళను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. చాలామంది ఎప్పుడు పరిగెత్తుతారంటే, వాళ్ళ వల్ల వీళ్ళకి ఎవరికి ఏదైనా మేలు జరిగితేనే పరిగెడతారు. వాళ్ళు రాగానే బాగా చూసుకుంటారు, ఇంట్లోకి పిలుచుకుంటారు, కాళ్ళు కడుక్కోమంటారు, వాళ్ళకు నీళ్ళు ఇచ్చి రకరకాల కార్యక్రమాలు చేపడతారు. మరి అబ్రహాముకు ఇచ్చిన మాట ఇంకా నెరవేరిందా? నెరవేరలే. అబ్రహాముకు దేవుడిచ్చిన మాట నెరవేర్పులోకి ఇంకా రాలేదు, ఇంకా దానికి ఆలస్యం జరుగుతున్నది. అయినా ఆలస్యమైనా కూడా వాళ్ళను తన ఇంటిలో చేర్చుకోవడానికి,
వాళ్ళను తన గుడారంలో చేర్చుకోవడానికి, వాళ్లకు తన దగ్గర ఉన్నది పెట్టడానికి ఏమాత్రము సందేహించక ఏం చేస్తున్నాడట, నేల మట్టుకు వంగి నమస్కరిస్తున్నాడు. హల్లెలూయా. నేల మట్టుకు అంటే తను తాను ఏం చేసుకుంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు. ఆల్రెడీ దేవుడు నాకు ఆశీర్వాదం ఇయ్యలేదని దుఃఖపడట్లేదు, ఆశీర్వాదం ఇయ్యలేదని సనిగి గునిగినట్టుగా లేదు. కానీ వాళ్ళ ఎదుట ఏం చేస్తున్నాడు అబ్రహాము, నేల మట్టుకు వంగి నమస్కరిస్తున్నాడు. ఈరోజు చాలామందికి ఈ లక్షణం ఉండదు. ఏమంటారంటే, కనబడ్డారంటే అబ్బో మళ్ళొచ్చిల్లా, ఏమోలే ఎన్నోసార్లు పెట్టినా, ఎన్నోసార్లు కూడా దశమ భాగం ఇచ్చినా, ఎన్నోసార్లు కూడా ప్రార్థనలకు స్పాన్సర్ చేసినా, ఎన్నోసార్లు చేసినా, ఇక ఇప్పుడు మరలా వచ్చి కనబడుతున్నారు, మరలా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసినారు అని చెప్పేసి వాళ్ళు సనుగుతూ గునుగుతూ రకరకాల ఆలోచన విధానం కలిగి ఉండేవారు చాలామంది ఉన్నారు. కానీ అబ్రాహాము ఆశీర్వదించబడడానికి కారణం, అబ్రాహాము దీవించబడడానికి కారణం ఏంటంటే ఆయనకు నేల మట్టుకు, హల్లెలూయా, నేల మట్టుకు వంగి నమస్కరించి వారితో మాట్లాడుతున్నాడు. మీకు ఏం చేస్తాను, నేను భోజనం పెట్టాలనుకుంటున్నాను, కొన్ని నీళ్ళు ఇచ్చేసి వాళ్ళని గౌరవప్రదంగా చూసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. మరి నాకు ఆశీర్వాదం రాలేదని దూరం పెట్టడానికి ఇష్టపడట్లే. కానీ నేను నమ్మిన దేవుడు జాలి కలిగిన వాడు, నిశ్చయముగా నా పక్షాన ఆయన వాద్యమాడతాడు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తాడు, వాగ్దానములను ఇచ్చి నెరవేర్చేవాడు గనక అని చెప్పేసి ఆ వాగ్దానము మీద ఆయనకు విశ్వాసము, నిరీక్షణ అనేది ఉన్నది. కాబట్టి ఏం చేస్తున్నాడంటే వారికి ఆతిథ్యం ఇవ్వడానికి, వారి కోసము ప్రయాసపడడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. చదువుకుందాం నెక్స్ట్. ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని నీ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. చాలు. హల్లెలూయా. మిలాడుతున్నాడు, దయచేసి మీరు నన్ను ఏం చేయొద్దు, దాటిపోకూడదు. చాలా మంది దాటిపోకూడదు అని అబ్రహాం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఎప్పుడు పోతారా నాయన, ఎందుకు వచ్చిండ్రా బాబోయ్, ఎందుకని కూడికి ఎప్పుడైపోతుందిరా బాబు, ప్రార్థన ఎప్పుడైపోతుందిరా దాయన, ఎందుకని ప్రార్థనలు ఏర్పాటు చేసిందో ఏమో, ఈ 5 రోజులు 10 రోజులు ఈ 40 రోజులు 21 రోజులు అని చెప్పేసి ఇలా అంటే వీళ్ళకి ఈ ఆలోచన విధానం కలిగి ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్లకు మేలు కలిగితేనే ఆతిథ్యం ఇచ్చే గుణలక్షణాలు అన్నమాట. కానీ అబ్రహాముకి ఇంకా మేలు కలగలే, ఇంకా రన్నింగ్లోనే ఉన్నది, ఇంకా వాగ్దానపూర్వకంగానే ఉన్నది, ఇంకా రాలేదు. అయినా కూడా దేవునికి ఆతిథ్యం ఇవ్వడానికి, దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వడానికి, దేవుని వాక్యాన్ని చేర్చుకోవడానికి, దేవునిని చేర్చుకోవడానికి, దేవుని సంఘాన్ని చేర్చుకోవడానికి ఏ మాత్రము వెనుకడుగు వేయట్లేదు. హల్లెలూయా. నన్ను దాటిపోకూడదు, నేను కొన్ని నీళ్లు తెప్పిస్తాను, నేను భోజనం చెప్పిస్తాను అని సిద్ధపడుతున్నాడు. ఈరోజు మనము కూడా ఇంకా నీ యొక్క వాగ్దానము దేవుడు నీకు ఇచ్చింది నెరవేరలేదు కావచ్చు, ఇంకా రన్నింగ్లోనే ఉన్నది కావచ్చు, కానీ నీ వయసు అయిపోతున్నదా, నీకు టైం అయిపోతున్నదా, టైం లిమిట్ అయిపోయినా, వయసు గతించిపోయినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లే. నువ్వు దేవుని వాక్యాన్ని చేర్చుకోవడానికి కానీ, దేవుని సేవకులను చేర్చుకోవడానికి కానీ, దేవునిలో నువ్వు ఉండడానికి కానీ ఏమాత్రము కూడా నువ్వు సందేహించవలసిన అవసరం లేదు. హల్లెలూయా. అబ్రహాము అలాగూ సందేహించక ఆ దేవదూతలను చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చి వారితో కూడా మాట్లాడు. చాలామంది ఏదైనా కార్యము జరగకపోతే కొంతమందికి ఎలా ఉంటుందంటే, కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడరు, కనీసం చూడడానికి కూడా ఇష్టపడరు, మందిరానికి రావడానికి ఇష్టపడరు, దేవుని వాక్యాన్ని కనీసము మనం పంపించిన యూట్యూబ్లో పంపించింది కూడా ఇతరులకు షేర్ చేయడానికి కానీ, లేకపోతే ఇతరులకు వినిపించడానికి కానీ కూడా ఇష్టపడరు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకు కార్యం ఇంకా జరగలేదని. అంటే దేవుని పనిలో వీళ్ళు ఏం చేస్తలేరు, పాలిభాగస్తులు కావడానికి ఇష్టపడట్లే. మరి అబ్రహాముకు నిజంగా అప్పటికి పిల్లలు కలిగినారా? కలగలేదు. అయినా కూడా దేవుని పని కోసం ఏం చేస్తున్నాడు, పరిగెత్తుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే నువ్వు కూడా ఏం చేయాలంటే దేవుని పని కోసం నువ్వు పరిగెత్తే వ్యక్తివై ఉండాలి.
పరిగెత్తి నమస్కరించి, అయ్యా చెప్పండి, ఏ పనైనా నీ కోసం చేస్తాను, ఎవరికి సువార్త ప్రకటించాలి, దేవుని పని ఏమున్నది, సంఘములో పని ఏమున్నది అని గనుక ఒక అబ్రహాము వలె నువ్వు దేవుని ఎదుట నమస్కరించగలిగితే, ఒక అబ్రహాము వలె నువ్వు దేవునికి ఆతిథ్యము, సంఘానికి ఆతిథ్యము, సేవకులకు ఆతిథ్యము, పరిశుద్ధుల అవసరతలలో నువ్వు పాలు పంచుకునే వ్యక్తివిగా ఉండాలి. హల్లెలూయా. చదువుకుందాం అందుకే ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆతిథ్యం ఇచ్చే విషయంలో, దేవుని సేవకులను చేర్చుకునే విషయంలో, దేవదూతలను చేర్చుకో విషయంలో ఏం వహిస్తున్నాడు? శ్రద్ధ వహిస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం రాలేదు కదా అని చెప్పేసి దాని మీదనే మనసుంచి మునుపటి కాల సంగతులను తలంచుకొనుచు, జరిగిపోయిన సంగతులన్నీ నెమరు వేసుకొనుచు బాధపడ్డట్టుగా లేదు, కానీ శ్రద్ధగా దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వడానికి, దేవుని సేవకులను చేర్చుకోవడానికి ఏమవుతున్నాడు? పరిగెత్తుతున్నాడు. హల్లెలూయా. శ్రద్ధ చేస్తున్నాడు పరిశుద్ధుల అవసరతలలో. మరి వచ్చిన వాళ్ళు ఎవరు? దేవదూతలు. మరి వాళ్ళు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులకు ఏ అవసరత ఉన్నదని చెప్పేసి ఆ అవసరతను గమనించి, ఈరోజు సంఘములో ఏ అవసరత ఉన్నది, ఈరోజు సేవకులకు ఏ అవసరత ఉన్నది, ఈరోజు దేవుని వాక్యపు ప్రకటించడానికి ఏం అవసరత ఉన్నది, ఈరోజు దేవుని పరిచర్య ముందుకెళ్ళడానికి ఏం అవసరత ఉన్నది అనేది నువ్వు శ్రద్ధగా గమనించి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. చాలా మందికి పరిశుద్ధుల అవసరతలలో ఏం గారు పాలు పొందరు. ఎలా పాలు పొందుతా అంటారు? దుష్టుల అవసరతలలో, లోక సంబంధమైన అవసరతల కోసము వాటిలల్లో పాలు ఉంటాయి, వాటి కోసం ప్రయాసం ఉంటుంది, వాటి కోసం వాటిని శ్రద్ధగా చూస్తూ ఉంటాం. లోక సంబంధమైన వాటిని కొనడానికి, లోక సంబంధమైన వస్తువులు మన ఇంట్లో తెచ్చుకోవడానికి వాటికి మాత్రం శ్రద్ధ వహిస్తారు, కానీ పరిశుద్ధుల అవసరతలలో మాత్రం చాలామందికి ఏముండదు? పాలు పొందాలనే ఒక ఆశ లేదు. కానీ అబ్రహాము గారికి మాత్రము పరిశుద్ధుల అవసరతలలో ఏం చేస్తున్నాడు? పాలు పొందుతున్నాడు. ఈరోజు పరిశుద్ధుల అవసరతలో పాలు పొందడానికి పరిగెత్తుతున్నాడు. వాళ్ళు అక్కడ దూరముగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తున్నాడు? వాళ్ళకు నేల మట్టుకు నమస్కరించి వాళ్ళనే అబ్రహాము ఏం చేస్తున్నాడు? బ్రతిమిలాడుతున్నాడు. ఈరోజు నీవు అలాగూ దేవుని వాక్యాన్ని, దేవుని సంఘమును, దైవ సేవకులను, దేవుని ప్రత్యక్షతను గనక నీవు నీ గృహములోకి, నీ ఒంటిలోకి, నీ ఇంటిలోకి గనక నువ్వు చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చినట్టుగా నీవు గొప్ప స్థానమును గనక నీ హృదయములో నువ్వు కలిగించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము నిశ్చయముగా మనపై ఉంటుంది. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానానికి ఒక డేటును అనేది ఏం చేస్తున్నాడు? రివీల్ చేస్తున్నాడు. అప్పటిదాకా కూడా కొన్నిసార్లు దర్శించి చెప్పిన దేవుడు సడన్గా ఏమంటున్నాడంటే, మీదటికి ఈ కాలం వచ్చేసరికి నేను ఏం చేస్తాము? మరలా ఈడికి వస్తాం. చదువుదాం, ఆ మాట చదువుకుందాం ఇక్కడ. ఇదే 18వ అధ్యాయంలో 6వ. అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. చాలు. హల్లెలూయా. శారాయి దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడు? వీళ్ళకి సాగిలపడి ఏం చెప్తున్నాడు? అమ్మా శారాయి గారు ఏం చేయాలా? దేవదూతలు మన ఇంటికి వచ్చినారు, దేవుడే మన ఇంటిని దర్శిస్తున్నాడు అంటే ఏంది? దేవదూతల ఎన్నిసార్లు వస్తారట? ఇవరకు వచ్చి ఏం చేసిండు? మనోళ్ళు ఇంట్లో క్వశ్చన్లు. భర్త వచ్చేసి ప్రార్థన పెట్టుకుందాం మన ఇంట్లో, ఇవాళ పాస్టర్ వస్తానన్నాడు అని అన్నారు అనుకో. ఇవరకు వచ్చినప్పుడు ఏం జరిగింది?
ఇప్పుడు మళ్ళీ జరుగుతుందా? ఏం జరగదులే అని చెప్పేసి వాటి కోసము, సేవకుల కోసం సంఘం వస్తున్నదని చెప్పేసి సిద్ధపడే కుటుంబాలు కొన్ని అయితే, సిద్ధపడని కుటుంబాలు కూడా కొన్ని ఉంటున్నాయి. సిద్ధపాటు ఉండదు. ఎందుకు సిద్ధపడతలేరు వీళ్ళంటే, మాకు ఆల్రెడీ ఏం జరిగింది, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పులోకి రాలేదనే ఒక సనిగే స్థానంలో ఉన్నారు వీళ్ళు. కానీ ఈ శారాయిలో ఉన్న గుణలక్షణం ఏంటంటే, ఆ యొక్క అబ్రహాము గారు భర్త చెప్పగానే ఏం చేస్తున్నది? లోబడుతున్నది. భర్త మాటకి ఏం చేస్తున్నది? విధేయత. ఈరోజు చాలామంది భార్యలు, చాలామంది భర్తలు అలాంటి స్థితి లేదు. కానీ మనము వీళ్ళ జీవితంలో నుంచి నేర్చుకోవాల్సింది, శారాయికి ఒక్క మాట వచ్చేసి అబ్రహాము గారు వచ్చి, అమ్మా దేవదూతలు నాకు గుడారపు ద్వారం దగ్గర కనబడ్డారు, నేను వాళ్ళని ఎదుర్కొన్నాను, వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు, ఈరోజు మన ఇంటి దగ్గరనే ఈరోజు భోజనం చేస్తారు, ఈరోజు మన ఇంటి దగ్గరనే వాళ్ళు గడపడానికి వచ్చినారు, నేను వాళ్ళని ఆహ్వానించి ఉన్నాను అని చెప్పగానే ఏమంటున్నది? ఆయన మాటను తీసేస్తున్నదా? తీసేట్లే. ఈరోజు మనము కూడా, ఈరోజు నీ భర్త వచ్చి, ఈరోజు నీ సేవకుడు, అమ్మా నీ ఇంటిలో కూడిక పెట్టాలి, నీ ఇంటిలో ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయాలనుకుంటున్నానని దేవుడు నిన్ను తలుపు తట్టినప్పుడు, నీ కుటుంబాన్ని తట్టినప్పుడు నువ్వు దాన్ని రిసీవ్ చేసుకునే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. శారాయి ఏమంటున్నదంటే ఇమీడియట్లీ కూడా ఆ మాటను ఏం చేస్తున్నది? రిసీవ్ చేసుకొని ఏం చేస్తున్నదంటే ఆయన చెప్పిన పనిని చేయడానికి సిద్ధపడుతున్నది. అందుకనే ఆయన మీతో చెప్పునది చేయుడి. నీకు ఆశీర్వాదం రావాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా 5వ వచనంలో ఉన్నట్టుగా ఆయన మీతో చెప్పునది చేయండి. అబ్రహాము చెప్పింది ఏం చేస్తున్నది? శారాయి చేయడానికి ఇష్టపడుతున్నది. అయ్యో నాకు పిల్లల్ని ఇచ్చిండా దేవుడు, ఎందుకు నేను రొట్టెలు చేయాలి, ఎందుకు నేను ఇంత ప్రయాసపడాలి అంటున్నదా? కొంతమందికి ఆలోచన ఉంటుంది, ఎందుకు నేను ఈ యొక్క మందిరం కోసం సహకరించాలి, ఎందుకు సేవకుల కోసం సహకరించాలి, నాకు పిల్లల్ని ఇచ్చినాడా, నాకు ఇల్లు ఇచ్చిండా, నాకు ఆశీర్వదించినాడా, నా భర్తను మార్చినాడా, నా భార్యను మార్చినాడా? రకరకాల క్వశ్చన్లు నిన్ను వేధిస్తుండొచ్చు. అదే క్వశ్చన్లు కూడా శారాయికి ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టేసి ఆ యొక్క అబ్రహాము మాట రిసీవ్ చేసుకొని ఆతిథ్యం ఇయ్యడానికి అబ్రహాము మాటకు లోబడుతున్నది. హల్లెలూయా. ఈరోజు నువ్వు అలాగే లోబడే వ్యక్తివై ఉండాలి. అలాగే దేవుని మాట చెప్పినప్పుడు, దేవుడి ఇంటిలో కూడిక ఏర్పాటు చేయమన్నప్పుడు నువ్వు కూడా దాన్ని రిసీవ్ చేసుకునే వ్యక్తివైతే, శారాయి ఎలాగూ ఫలించినాదో, అబ్రహాముని ఎలాగూ దీవించబడ్డాడో, ఇసుక రేణువుల కంటే ఎట్లా ఎక్కువగా ఆశీర్వదించబడ్డారో, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా ఎలాగూ విస్తరించబడ్డాలో, మన కుటుంబాలు కూడా అలాగే విస్తరించబడతాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కాబట్టి చాలా 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 సందర్భాలలో వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే, అబ్రహాము వచ్చి చెప్పగానే, ఈరోజు అబ్రహాము ఎవరో కాదు, దేవుడే నీతో చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు. ఈరోజు మన ఇంటికి ఎవరు వచ్చినారు? దేవుడు వస్తున్నాడు. దేవుని వాక్యము దర్శిస్తున్నది. దైవ సేవకులు వస్తున్నారు. సంఘం వస్తున్నది. నా సేవకుడు ఎక్కడుండునో నేను అక్కడనే ఉంటా. మరి ఆ ముగ్గురు మనుషులు రాగానే ఏం చేస్తున్నారు? శారాయితో అబ్రహాం రిసీవ్ చేసుకున్నాడు. మరి లేడీస్గా ఈమె కూడా పిల్లలు లేరనే ఒక బాధ మాత్రము ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ బాధను తలుసుకొని, ఏమయ్యా మనకు దేవుడు ఏమి ఇచ్చిండని చెప్పేసి మళ్ళీ ఎందుకు, ఏమండి అబ్రహాం గారు అని చెప్పేసి ఆయనకు మరలబడ్డట్టుగా కానీ, ఆయనకు తిరగబడ్డట్టుగా కానీ, ఆయన మాటను లెక్క చేయకుండా మాట్లాడినట్టుగా కానీ లేదు. ఈరోజు చాలామంది ప్రార్థన చేసుకోమంటే, వాక్యం చదవమంటే, దేవునికి సావాసములో అంటుకట్టబడి ఉండమంటే చాలామంది వేస్తూ ఉంటారు. ఏంటిదంటే, దేవుడు నాకు ఏం చేసిండని చేయాలి పాస్టర్ గారు ప్రార్థన. ఒకవేళ భర్త చెప్పిండు అనుకో, ఒకవేళ భార్యకు భర్త చెప్తే అదే ఏం చేసిండు నాకు ఇన్ని రోజులు ప్రయాసపడితే దేవుడు చేసింది ఏమున్నది? వాగ్దానం ఇంకా నెరవేరలే, ఇచ్చిన వాగ్దానం అలాగే ఉంది, కానీ సమయము దాటిపోతున్నదని చెప్పేసి వీళ్ళు ఇలాగ బాధపడుతూ వేదన పడుతూ దేవునికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో కొంచెం అశ్రద్ధ చూపుతున్నారు. దేవుణ్ణి చేర్చుకునే విషయంలో కొంచెం ఏం చేస్తున్నారు? అశ్రద్ధ.
శ్రద్ధ వహించట్లే, అశ్రద్ధ చూపుతున్నారు. అలాగూ కొందరు ఏం చేస్తున్నారంటే ఈ అశ్రద్ధ వహించి దేవుడిచ్చే ఉన్నత కృపకి ఏమైపోతున్నారు, దూరం అయిపోతున్నారు. ఈరోజు నువ్వు అలాగూ దూరము కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు నువ్వు అలాగూ ఆ దేవుడిచ్చే ఆశీర్వాదమును, ఆ దైవ సేవకుల నోట వచ్చే మాటను నీకు ఆశీర్వాదకరంగా మారాలి అనే ఉద్దేశముతోటే దేవుడు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వచ్చి చెప్తున్నాడు ఏమని, అమ్మా సేవకులను పిలిచిన, అక్కడ కనబడ్డారు నాకు రోడ్లో, మన ఇంటికైతే నేను పిలిచినాను అనగానే ఏం చేస్తున్నది, త్వరపడి, చదవాలమ్మా మంచి మాట అది, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు, త్వరపడి. ఎంత త్వరపడుతున్నాడు, చాలా త్వరగా. ఈరోజు ఏదైనా కార్యం జరగకపోతే ఎంత బద్ధకస్తంగా జరుగుతుంటారంటే, ఇప్పుడు పిలిస్తే ఇంకో గంట కొత్తరు. చర్చిలో ఏదైనా పని ఉన్నదని చెప్తే ఇప్పుడు పిలిస్తే నిమ్మలాగా పోదమే. నాకు అంతగానో దేవుడు ఉరుకులాడి చేసింది ఏముంది, నాకు అంతా తొందర చేసిండు అయ్యింది, దేవుడు ఏం చేయలే కదా. ఈ మాటలు, ఈ తలంపులు ఉంటాయి. మరి అబ్రహాము గారికి కూడా పిల్లల్ని ఇచ్చిండా, ముసలి వయసులోకి వచ్చిండు. ముసలితనంలోకి వచ్చినా కూడా ఏం చేస్తున్నాడు, పరిగెత్తుతాడు. ఈరోజు మనోళ్ళు వయసు కూడా ఏం చేస్తలేరు దేవుని కోసం. వయసు మీద పడకున్నా కూడా యవనస్తులుగా ఉండి కూడా ఏం చేస్తలేరు, పరిగెత్తే స్వభావం లేదు. అదే ముసలి వయసులో ఉండి పిల్లలు లేకుంటుండి బాధతో ఉంటున్న అబ్రహాం మాత్రం ఏం చేస్తున్నాడు, పరిగెత్తుతున్నాడు. ఈరోజు మరి మనం ఎంతవరకు పరిగెత్తుతున్నాం పరిచర్య కోసం, ఎంతవరకు అలసత్యం చేస్తున్నాం? ఒకసారి మనల్ని మనమే సరి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. వయసు చూస్తేనేమో దాటిపోయింది, పిల్లలేమో కలగలేదు, భార్యకు అలాగే ఉంది వయసు, భర్త ఇంకా ఆమె కంటే ఎక్కువ వయసులోనే ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, పరిచర్య కోసం ఏం చేస్తున్నారు, వీళ్ళు పరిగెత్తుతున్నారు. మరి మనం ఎంత పరిగెత్తుతున్నాం? మరి నిజానికి అబ్రహాము వయసులో ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? శారాయికున్న వయసు మీలో ఎవరికైనా ఉన్నదా? లేదు. మరి అబ్రహాముకున్న వయసు నీకు లేదు, శారాయికున్న వయసు లేదు, అబ్రహాముకున్నంత సమస్య నీకున్నదా? 99 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు కలగలే. పిల్లలు ఇంకా అప్పటికి కలుగుతలేరు, 90 ఎబో అయిపోయింది. మరి ఆయనకు ఉన్నంత సమస్య అట్లా 90 సంవత్సరాలు పిల్లలు లేకుండా, ఆశీర్వాదం లేకుండా, కుటుంబాలు మారకుండా, ఒక్క సంవత్సరం దేవుడు నీ భర్తను మార్చడానికి, నీ భార్యను మార్చడానికి కొంచెం ఆలస్యం చేస్తే, నీ ఇల్లు పూర్తి అవ్వడానికి కొంచెము దేవుడు ఆలస్యం చేస్తే, వీళ్ళు దేవునికి ఆతిథ్యం ఇచ్చుడు, ప్రార్థన పెట్టుకునుడు, అన్నిగా అశ్రద్ధనే. ప్రార్థన మనకెందుకులే. ఏమొచ్చేసింది, విశ్వాసంలో వీళ్ళకి ఏమున్నది, ముసల్తనం వచ్చేసింది. విశ్వాసంలో ముసల్తనం, దేవుని మీద నమ్మకంలో ముసల్తనం వచ్చేస్తుంది. ఇక మరి అబ్రహాము ముసలోడు అయినా కూడా వయసు తరిగిపోతుంటే కూడా ఏమొస్తలేదు విశ్వాసములో. దేవుని సేవకులను ఆతిథ్యం ఇచ్చే విషయంలో, వాళ్ళని చేర్చుకునే విషయంలో, పరిచర్య కోసం ప్రయాసపడే విషయంలో ఏమొత్తలేదు, ముసల్తనం రావట్లేదు. పాస్టర్ వస్తున్నాడు, సంఘం వస్తున్నది, బిర్యానీ చేయాలి ఇవాళ మనము అని అంటే, వాయో ఎవరు చేస్తాడు బిర్యానీ, ఆ పని అంతా ఎవరు పెట్టుకోవాలి, నాకు తెలియదు, నేను చెయ్యను, బయట నుంచి తీసుకురా, నువ్వు పిలుచుకున్నావు కదా అంటే. ఇది అంతా ఏందన్నట్టు అంటే, వీళ్ళకి ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు ఏం చేసిండు కానీ తీయరాదు, ఒకవేళ దేవుడు నాకు చేస్తాడు, దేవుని కోసం నేను ప్రయాస పడితే అనే ఒక ఇంగిత జ్ఞానము కానీ నీలో ఉంటే, దేవుని మాట మీద నీకు విశ్వాసం ఉంటే, దేవుని మీద నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ఏం చేస్తావు తెలుసా? ఆ యొక్క శారాయి గనక త్వరపడి ఏం చేస్తున్నది, ఈయన త్వరపడి చెప్పగానే ఆమె కూడా త్వరగా మెత్తని పిండి, చాలా సున్నితమైన మనస్సు కలిగి మెత్తని పిండి విసికి ఏం చేస్తున్నది, రొట్టెలు చేయడానికి. ఈరోజు రొట్టెలు చేయాలంటే పిండి విసుకుడు,
ఇదంతా కష్టంతో కూడిన పని. ఈయన బియ్యం పోయిందా పెట్టేసి అటు ఉడకబెట్టిన కూడ వేసేదానికి ఏదో ఒకటి వేసేస్తే పోయేదానికి ఇప్పుడు వాళ్ళకు రొట్టెలు చేసి కాల్చి ఇంత కార్యక్రమం చేయాలనా అంటే చేస్తలేవు అని అంటే ఏమన్నట్టు? నీకు దేవుని మీద ఏం లేదు, దేవునికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో శ్రద్ధ లేదు. అందుకనే పరిశుద్ధుల అవసరతలలో పాలు పంచుకునే విషయంలో ఏమున్నాడట? శ్రద్ధగా. హల్లెలూయా. శ్రద్ధ. ఆల్రెడీ ఆశీర్వాదం వచ్చి పిల్లలకు పిల్లలు కలిగిన వాళ్ళు కనుక ఎంత శ్రద్ధ వహిస్తారో అంతకంటే ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు అబ్రహాము గారు. హల్లెలూయా. త్వరపడుతున్నది. ఎవరు త్వరపడుతున్నారు? అబ్రహాము త్వరపడుతున్నాడు. మరి వీళ్ళు ముసలోళ్ళా వయసోళ్ళా? ముసలోళ్ళు. మరి నువ్వు ముసల్దానివా ముసలోనివా? అసలు ముసల్తానమే మాకు లేదురా నాయన, ఇక చాలా యవనస్తులుగా ఉన్నాం. మరి ముసలోళ్ళే దేవుని సేవకులు వచ్చిందంటే దేవుని యొక్క సువార్త ఉన్నది పలాని కాడ సువార్త మీటింగ్ ఉన్నది పలాని చోట అని చెప్పేసి నీకు ఇన్ఫర్మేషన్ వస్తే, ఒక వ్యక్తి నశించిపోతున్నాడు, వాళ్ళకు మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఏ ఆతిథ్యము? దేవుని వాక్యం అనే ఆతిథ్యము. హల్లెలూయా. వాళ్ళకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, శ్రద్ధగా ప్రకటించాలా? వీడు వింటాడా? నువ్వు విన్నావా? వాడినుడు ముచ్చట పక్కకెట్టు. నువ్వు కూడా అంతే కదా. ఒకప్పుడు ఏదో నువ్వు దేవుని మాట విని కొంచెము బాగుపడంగానే ఇక ఎదుటి వ్యక్తులు మొత్తం వీళ్ళకి ఎలా కనబడతారంటే పాపిస్టోళ్ళ లెక్కనే కనబడతారు. వీళ్ళు కూడా అంతకంటే ఎక్కువ పాపిస్టోళ్ళు అనే విషయము మర్చిపోతారు. నేను అంతకంటే భయంకరంగా ప్రవర్తించిన వాడినే కదా. ఈరోజు దేవుని కృపలో అనేకుల ప్రార్థన మూలంగానే నాకు ఈ యొక్క మంచితనము దేవుని కృప ద్వారా అనుగ్రహించబడ్డది కదా అనే విషయాన్ని గమనించక వాడు రాడు, ఈడు రాడు, వీడు లంగా, వాడు దొంగ అని చెప్పేసి వాళ్ళ మీద 1,00,000 నేరాలు నిందలు మోపుతా ఉంటారు. ఇవన్నీ మనం ఏం చేసుకోవాలా? మానేసుకోవాలి. హల్లెలూయా. మానేసుకోవాలా. నీ సహోదరుని ఏం చేయాలి? మనం ప్రేమించకు. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. చాలామంది ఈరోజు చోటు ఇయ్యరు. అందుకని దేవుడు అంటాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు ఏమున్నాయి? నివాసములున్నాయి, గుళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదు. కానీ ఇక్కడ ఎవరు చోటిస్తున్నారు? అబ్రహాము చోటిస్తున్నాడు. చోటు ఇవ్వడమే కాదు, వంగి నమస్కరించడమే కాదు, తగ్గించుకోవడమే కాదు, దేవుని సేవకుల ఎదుట, దేవుని వాక్యం ఎదుట, దేవుని ఎదుట, సంఘము ఎదుట ఏం చేస్తున్నాడు? ఇంకా త్వరపెట్టి తన భార్యతోటి చెప్పి, అమ్మా మనం ఏం చేయాలా? వాళ్ళకి మంచి శ్రేష్టమైన భోజనాన్ని ఏర్పాటు చేయాలా. ఈరోజు పరిచర్యలో కూడా ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో అక్కరలు ఉంటాయి. పరిశుద్ధుల అవసరతలలో నువ్వేం చేయాలంటే పాలి భాగస్థులవు కావడానికి, లోకస్తులతో పాలిభాగస్థము కాదు కానీ, పాపముతో పాలిభాగము కాదు కానీ, దురాలోచనలతో దుష్ట తలంపులతో వ్యర్థమైన వస్తువులు కొనడంలో పాలిభాగస్థలము కాదు కానీ, మనం కొనే వస్తువు ప్రభు పరిచర్యలో వాడబడాలి. మన మాట ప్రభు కోసం వాడబడాలి. మన చూపు, మనము, నీ దేహము, ధనమును దేవుని కోసము సమర్పణ చేసి దేవుని అవసరతలో పాలు పంచుకునే వ్యక్తివిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. త్వరపడి సిద్ధపడి ఏం చేస్తున్నారట? నీవు వెళ్ళి త్వరపడి 3 మానికల మెత్తని పిండి. ఆ ముగ్గురికి ఏం చేస్తున్నారు వీళ్ళు? 3 మానికలు. చాలామంది ఏమంటారు, ఇంతనా, అంతంత ఎందుకు, కొద్దిగా పెడితే సరిపోదా, ఒక్క మానిక ముద్ద ముగ్గురి సరిపోదా? వాళ్ళు బాగా మాకు ఈడ చేసిందని ఇవరకు వాళ్ళు దీవించిపోతే మాకు బాగా ఆశీర్వాదం వచ్చిందని చెప్పేసి 3 మానికలు కావాలా? అసలు ఏమాత్రము క్వశ్చన్ చేసినట్టుగా కానీ ఎదురు మాట్లాడినట్టుగా కానీ ఉన్నదా? ఈరోజు చాలామందికి వస్తున్న క్వశ్చన్లు ఏంటంటే ఇవే. దేవుడు నాకేం చేసిండని అంత చేయాలా? నేను ఇంత డబ్బు ఇవ్వాలన్నా, దేవునికి అంత సహకరించాలనా, ఇంత సహకరించాలనా, ఈ ఆలోచనలు అన్నమాట. కానీ శారాయి మాత్రము 3 మానికల మెత్తని పిండి చేసి నువ్వు పిసికి ఏం చేయాలా? నువ్వు రొట్టెలు చేయమని చెప్పగానే త్వరపడి ఆ రొట్టెలను చేయడానికి సిద్ధపడ్డది. హల్లెలూయా. ఆ పనిని ముగించడానికి సిద్ధపడ్డది.
ఆ పనిని ముగించినది. అబ్రహాము గారు కూడా ఏం చేస్తున్నాడు? మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి, నాకైతే చాలా సంతోషం అనిపిస్తున్నది. పశువుల మందకు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడమ్మా చెప్పాలా? గట్టిగా పరిగెత్తుతున్నాడు. ఈరోజు చర్చికి మనం ఏం చేయాలా? పరిగెత్తే వ్యక్తులమై ఉండాలి. గురువు కూడిక కాడికి ఏం చేయాలి? పరిగెత్తే వ్యక్తులమై ఉండాలి. సువార్త చెప్పడానికి ఏం చేయాలి? మన పాదములు పరిగెత్తాలి. నశించిపోవచ్చిన వ్యక్తులను రక్షించడానికి నువ్వేం చేయాలి? పరిగెత్తాలి. ప్రభువుకు సహకరించడానికి నువ్వేం చేయాలి? పరిగెత్తాలి. పరిగెత్తుతున్నావా? పరిగెత్తుడు కాదు, కాళ్ళల్లో కాళ్ళు నడుచుకుంటూ వస్తారు. ఎందుకంటే నేను పోయే వరకు ఆ పని అంతా అయిపోవాలి. ఇప్పుడు సపోజ్ చర్చిలో ఇంకేదైనా పని ఉన్నది అనుకో, డెకరేషన్ చేస్తున్నాము, ఇంకేదైనా పని చేస్తున్నాం అనుకో, ఒకవేళ మందిరం కడుతున్నాం అనుకో, మందిరం కడుతుంటే పాస్టర్ గారు కాల్ చేసి ఫలాని పని ఉన్నది, మీరు చేయదగిన పనే, ఇది కంప్లీట్ చేస్తే మిగతా పని మన మేస్త్రీలు కావచ్చు, మన యొక్క వాళ్ళు వచ్చి చూసుకుంటారని అన్నాం అనుకో, ఇలా ఏం చేస్తారంటే ఒక 4-5 చెప్పిన సంఘ సభ్యులకు అందరికీ చెప్పిన అంటే వీళ్ళకు వచ్చే ఆలోచన కొంతలో కొంతమందికి వస్తుంది. ఏంటంటే తొందర పోయినాం అనుకో, ఆ పని అంతా ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. మనం కొంచెం లేట్గా పోయేసరికి వాళ్ళ వీళ్ళు అయిపోగొడుతుంది. అయిపోయినాక నేను కూడా అట్లా ఇట్లా అందులో పాలి భాగస్థలమైనట్టు చేసి, ఇదేంటంటే నటన జీవి. అట్లాంటి వాళ్ళకు ఆశీర్వాదం రాదు సుమా. హల్లెలూయా. అట్లాంటి మనసు రాదు. ఎవరు చేయక ముందుకే నేను పని చేయాలి, ఎవరు ముట్టక ముందుకే నేను ముందు ఆ పని చేయాలి అని చెప్పేసి నువ్వు పరిగెత్తే వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. అలా పరిగెత్తడానికి ప్రభు కోసము, ప్రభు పని కోసము, దేవుని సువార్త కోసము, దేవుని సంఘము కోసము నువ్వు సిద్ధపడాలి. అందుకని అబ్రాహాము మరలా చెప్తున్నా, అబ్రాహాం ఏం చేస్తున్నాడు? పశువుల మందకు. మరి అబ్రాహాం ఏమన్నా 30 ఏళ్ళకు ఉన్నాడా? 25 సంవత్సరాల వయసులో ఉన్నాడా? 10 సంవత్సరాల వయసులో ఉన్నాడా? చాలామంది పరిగెత్తుకుంటారమ్మంటే కాళ్ళు నడవనిస్తలే. ఎందుకు చర్చికి రాలేదంటే మెట్లు ఎక్కలేకపోయినా, నడువులు పట్టుకున్నాయి, జ్వరం వచ్చింది. అన్ని శ్రద్ధ లేని పనులు అన్నమాట. ఇవన్నీ ఏమంటారు? సాకులు, రాలేని సాకులు తప్ప ఇంకొకటి ఇది కాదు. మరి అబ్రాహాము గారికి ఏమున్నది? యవన వయస్సులో లేడు కదా, యవనస్తుడు కాదు కదా, మరి ఆయన ఎట్లా పరిగెత్తిండు? ఆశ అయితే ఉంటే నువ్వు దేన్నైనా కూడా ప్రభు చిత్తంలో అందుకోగలుగుతావు. హల్లెలూయా. ఆశ ఉండాలి ప్రభు పని కోసం. వాళ్లకు భోజనం పెట్టాలని, వాళ్లకు గొప్పగా ట్రీట్ ఇవ్వాలన్న ఉద్దేశం ఎవరికి ఉన్నది? అబ్రాహాము గారికి ఉన్నది. ఈరోజు ప్రభు సంఘములో నా కష్టార్జితం ఉండాలి, ఈరోజు ప్రభు పరిచర్యలో నేను ఉండాలి అని నువ్వు అనుకుంటే, ఆశ నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా ఏది ఏమైనా పరిగెత్తుతావు. అయ్యో నాకు అక్కడ డబ్బులు లేవు, మొన్నటిదాకా మస్తుగా ఉండే కానీ ఇప్పుడు చాలా వెనుకబడిపోయినా. మరి ఆయన కూడా మొన్నటిదాకా వయసులో ఉన్నప్పుడు రాకపోతే మీరు ముసలోడిని అయినాక వచ్చిండ్రు పాస్టర్ గారు, ఈ ముసలి వయసులో వస్తే నీకు ఏం కోయడానికి కానీ, మా భార్య రొట్టెలు చేయడానికి ఆమెకు చేతనైతలే, నాకేమో ఏదన్నా మీకు మాంసం పెట్టడానికి నాకు చేత కావట్లేని సాకులు చెప్తున్నాడు అబ్రాహాము. మనోళ్ళు సాకులు చెప్తారు. ఏమనంటే మొన్నటిదాకా పైసలు మంచిగా మెదిలినాయి కానీ అప్పుడు నువ్వు అప్పుడన్నా అనకపోతే ఈ విషయం చర్చి కోసం, అప్పుడంటే నేను మొత్తము చేసి పడేద్దును, కానీ ఇప్పుడు నువ్వు అదంతా కొంచెం వెనుకబడ్డాక నువ్వు అంటివి ఎట్లా చేయాలి నేను, అందుకే నేను కొంచెం వెనుక ముందు ఆడుతున్నా. ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ కార్యక్రమాలు వస్తుంటాయి. అబ్రహాము మరి అయ్యా నేను చూస్తేనేమో నా తోలంతా ఏమైపోయింది? ముడతలు పడిపోయింది, ముసల్తనం అయిపోయింది, నా శరీరంలో బలము ఉడిగిపోయింది, మీరేమో ఇంటి ముందడికి వచ్చిండ్రు, ఎట్లా మీకు చేయలేకపోతానా, సారీ ఏమనుకోకండి. కొందరు అంటారు చర్చికి రారు వాళ్ళు, నేను ఎందుకు రాలేదని కాల్ చేసి అడిగితే సారీ అన్న ఏమనుకోకు. అసలు నేను అనుకునేది ఏమున్నదిరా నాయన అంటే, సారీ అన్న ఏమనుకోకు నెక్స్ట్ వారం వస్తాము అని అంటే అసలు వీళ్ళు ఎవరి కోసం వస్తాను చర్చికి? నా కోసం వచ్చినట్టున్నది, నా కోసమే వాడు చర్చికి వచ్చినట్టున్నది తప్ప వాళ్ళ కోసము
వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోవడానికి వాక్యము చేత దేవుణ్ణి గణపరచడానికి వచ్చినట్టుగా నాకు కనబడట్లే. చాలా అసలు నీకు ఎంతవరకు అర్థమైందన్న సంగతి నాకు అనిపించింది. ఓహో, నువ్వు ఈ టైప్లో ఉన్నవారా బాబు అనిపించింది. కాబట్టి ఈ యొక్క అబ్రహాము నేను వయసులో లేను అని ఈ సాకులు చెప్పట్లే, కానీ ఏం చేస్తున్నాడు? ప్రభు కోసము పరిగెత్తుతున్నాడు. ఈరోజు నువ్వు సాకులు చెప్పడము మానేసి శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తివై ఉండాలి. శ్రద్ధగా ప్రభువును చేర్చుకునే వ్యక్తివై ఉండాలి. శ్రద్ధగా ప్రభు పని కోసము ప్రయాసపడే వ్యక్తివై ఉండాలి. అబ్రహాము వయసు ఉడిగిపోయినా, ముసలితనం వచ్చేసిన, డబ్బులు ఉన్నప్పుడు రాకపోయినావు, వయసులో ఉన్నప్పుడు వస్తే మంచిగా చూసుకుందును, నేను బాగా తిండి పెట్టేటోన్ని, బాగా నీకు సహకరించేటోన్ని. ఇప్పుడు వయసు అయిపోయినాక వచ్చినవయ్యా, ఏమనుకోకు దయచేసి, వచ్చే జన్మలో ఏదైనా చూస్తా, లేకపోతే మా పిల్లలు చూస్తారులే, మళ్ళీ వచ్చినప్పుడు చూస్తలే. ఈ కార్యక్రమాలు ఏమన్నా చెప్పినాడా? చెప్పలే. ఏం చేస్తున్నాడు? ఒక యవ్వనస్తుడి లెక్క ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతున్నాడు. ఎక్కడికి? పశువుల మందకు. హల్లెలూయా. మనకు ఇంటికాడ ఉన్నది చేయడానికే ఇబ్బందికరంగా ఉంటుంది, ఇంటికాడ ఉన్నది చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ అబ్రహాము గారు ఎక్కడికి పరిగెత్తుతున్నాడు? పశువుల మందకు పరిగెత్తుతున్నాడు. పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తీసుకొచ్చి ఒక పనివానికి అప్పగించేసినాడు. అప్పగించి సిద్ధపరిచి వాళ్ళకు భోజనము పెట్టి వాళ్ళను తృప్తిపరిచినాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవునిని అలా తృప్తిపరిచే వ్యక్తివై ఉండాలి. దేవుని పరిచర్యలో నువ్వు చేసే పరిచర్య ఎట్లుండాలా? తృప్తిగా ఇచ్చే విధంగా ఉండాలి. దేవుని నామానికి ఘనత తెచ్చేదై ఉండాలి నువ్వు చేసే పరిచర్య. దేవుని నామాన్ని మహిమపరిచేదై ఉండాలి నువ్వు చేసే పరిచర్య. నువ్వు ఇచ్చే ఆతిథ్యము దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా ఎప్పుడూ ఉండకూడదు. దయచేసి నువ్వు చేసే ప్రార్థన ఎట్లుండాలా? దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా, దేవుని నామాన్ని గొప్ప చేసే విధముగా, దేవుని నామమును అనేకులకు ప్రచురపరిచే విధముగా ఉండాలి నువ్వు చేసే ఆతిథ్యమైన పనైనా, ప్రార్థనైనా, వాక్యమైన, సహవాసమైన, మరేదైనా కూడా. హల్లెలూయా. అబ్రహాము అంత వయసులో ఉన్న ఏం చేస్తున్నాడు? ప్రభు కోసం ప్రయాసపడు. మరి ఇంతగా దేవునికి ఆతిథ్యం ఇస్తే, ఇంతగా దేవుని చేర్చుకుంటే, మరి ఇంతగా దేవుని నామాన్ని ఘనపరిచి, ఇంత వయసు పైపడినా కూడా, వయసు ఉడిగిపోయినా కూడా ప్రయాసముతో వాళ్ళకు తిండి పెట్టడానికి, వాళ్ళకు భోజనం పెట్టడానికి, వాళ్ళను తృప్తిపరచడానికి ఆయన ప్రయాసపడితే, మరి వాళ్ళు వచ్చి తినేసి కాముగా వెళ్ళిపోయినారా? ఏమైనా బెనిఫిట్ ఇచ్చినారా? ఏమైనా ఆశీర్వాదం రిలీజ్ చేసినారా? దయచేసి చూసుకుందాం. కింద అధ్యాయం ఆదికాండంలో ఇక్కడ మీదటికి అని చెప్పేసి ఒక మాట ఉంటుంది చూడండి. పదవ వచనం నుంచి చదవండి. వారతనితో నీ భార్య అయిన శారా అక్కడనున్నది, ఎక్కడనున్నది అడుగగా అతడు ఇదిగో అదిగో గుడారములోనున్నదని చెప్పాను. అందుకు ఆయన మిదటికి నీ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? బాగా తినేసి అబ్బా మా కడుపు అయితే నిండింది అని చెప్పేసి కాముగా వెళ్ళిపోయేటోళ్ళు కాదు దేవుని సేవకులు. దేవుడు కూడా వెళ్ళిపోయేవాడు కాదు. నువ్వు ఇచ్చిన ఏదో కానుకలు తీసుకొని ఇస్తే దేవుడు తన అవసరత తీర్చుకునే అంత చీప్ క్యారెక్టర్ దేవుంది కాదు. నిన్ను ఆశీర్వదించడానికే నీ గుడారమును దేవుడు దర్శిస్తున్నాడు. నిన్ను దీవించడానికే. నిన్ను దర్శించేది ఎందుకంటే నిన్ను దీవించడానికి. ఆల్రెడీ పలుమార్లు కూడా దేవుడు దర్శించినాడు, ఇస్తానని చెప్పినాడు. ఈ ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే తినేసి కాముగా వెళ్ళిపోలేదు, కానీ అడుగుతున్నారు అబ్రాహాము, నీ భార్య ఎక్కడున్నది అంటే, అయ్యా నా భార్య గుడారంలో ఉన్నది అంటే అంటున్నాడు, మీదటికి
ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా వస్తాం. చాలా మంది ఏం చేస్తారంటే తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ అవసరత తీరిందని వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? గ్యారంటీ, మేము వచ్చిన దానికి నీకు ఖచ్చితంగా సూచన కనబడుతుంది. నువ్వు నాకు ఇచ్చిన దానికి, నువ్వు నాకు చేసిన పరిచర్యకు, నువ్వు నా కోసం ప్రయాసపడే ప్రయాసానికి నీకు ఖచ్చితంగా ప్రతిఫలము వస్తుంది. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, దేవుడికి చేసినాం కదా, దేవుడు ఏమైనా ఫలితం ఇస్తాడా, దేవుడు ఏమైనా ఆశీర్వదిస్తాడా? దేవుని సేవకుల కోసం, దేవుని సంఘం కోసం, దేవుని పరిచర్య కోసం మనం ఎంతో చిన్ననాట నుంచే మనం దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుంచి మనం ప్రయాసపడుతున్నాం కదా, అసలు దేవుడు అంత మాత్రంలో ఎంతైనా కొంచెం మనకేమైనా చూస్తాడా? మన కోసం ఏదైనా చేస్తాడా? కనీసం చేయడా అని అనుకుంటుండొచ్చు నువ్వు. కానీ దేవుడు అంటున్నాడు, మీదటికి ఈ కాలమున మరలా నిశ్చయముగా మీ యొద్దకు వస్తాను. దేవుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చెప్పినాడు. ఆయన ప్రాణం పెట్టి రక్తం గార్చి తిరిగి లేచి పరమునకు కొనిపోబడి ఇప్పుడు ఏమంటున్నాడు? మరలా నేను మీకోసము వస్తాను. అదే క్రీస్తు రెండవ రాకడ. హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, ఆ దేవదూతలు ఏమంటున్నాయంటే, ఆ ముగ్గురు మనుషులు ఏమంటున్నారు వీళ్ళతో? మీదటికి మరలా మీ యొద్దకు వస్తాం, అప్పుడు వరకు నీకేమైపోతాడు? కుమారుడు కలుగుతాడు. అంటే ఖచ్చితమైన ఒక సమయాన్ని వాళ్ళకి ఏం చేస్తున్నారు? వీళ్ళు రివీల్ చేస్తున్నారు. హల్లెలూయా. ఖచ్చితమైన ఒక సమయాన్ని చెప్తున్నారు. ఖచ్చితంగా ఫలాని సమయం అంటే ఈ రోజు వచ్చినాము కదా, మరలా ఈ సమయం వరకు మేము మరలా మిమ్మల్ని దర్శిస్తాం, అప్పటికి మీకు ఏమైపోతాడు? కుమారుడు కలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ దేవునికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు, దేవుని చేర్చుకుంటే చివరిగా వాళ్ళు ఇస్తున్న ఆశీర్వాదం ఏంటిది తెలుసా? మేము ఒట్టిగా తీసుకొని పోయేటోళ్ళం కాదు, కానీ మీదటికి మరలా ఇదే కాలమున మీ దగ్గరికి మేము వస్తాము, అప్పటి వరకు నువ్వేమైపోతావు? కుమారునితో సంతోషముతో ఆనందముతో నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి చేర్చుకోగలిగితే, ఈ రోజు నుంచి దేవుని కోసం నువ్వు ప్రయాసపడగలిగితే, ఈ రోజు నుంచి నువ్వు దేవుని యొక్క పరిశుద్ధుల అవసరతలో పాలిభాగస్తుడవు అయితే, ఈరోజు టైం అంతా గడిచిపోవచ్చు. నీకు ఉద్యోగం లేక, వ్యాపారం లేక, చేసే పనిలో ఆశీర్వాదం లేక, నీ సమస్య తీరక, ఏదోనొక సమస్యలో, ఇరుకులో, పోరాటంలో ఉండి బాధించబడుతుండవచ్చు. నువ్వు ఎన్ని బాధలలో ఉన్నావు కానీ దేవుణ్ణి చేర్చుకునే విషయంలో కావచ్చు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో కావచ్చు, దేవుణ్ణి గణపరిచే విషయంలో కావచ్చు, దేవునికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో కావచ్చు, సంఘాన్ని చేర్చుకునే విషయంలో కావచ్చు, సేవకులను చేర్చుకునే విషయంలో కావచ్చు, ఎంత మాత్రము నువ్వు అశ్రద్ధ లేకుండా కానీ నీవు శ్రద్ధగా పనిచేయగలిగితే, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వగలిగితే, మీదటికి ఈ కాలము వరకు నిన్ను నిశ్చయముగా దేవుడు, శారాయిని దీవించిన దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా.